హలో ఫ్రెండ్స్, నేను మీ షేక్ మున్నా. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే హలీం. అందులో ఈరోజు అని కాదు, ఈ రంజాన్ మాసం వచ్చేసింది కాబట్టి ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినాను అవుట్ సైడ్ ఫుడ్ కూడా తీసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ వీడియో అవుట్ సైడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ నెల రంజాన్ మాసం కాబట్టి హలీం గురించి మీకు చెప్పబోతున్నాను. కమాన్ వాచ్ మీ. ओके फ्रेंड्स, మనం ఇప్పుడు భయ కోస ఏరియా కింగ్ మార్కెట్ అంటే తెలుగులో వచ్చేసి మన పెద్ద మార్కెట్ అంటారు, ఇక్కడ బడి మార్కెట్ కూడా అంటారు ఇందులో. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ హలీం ఇక్కడ కూడా దొరుకుతుంది. భయ आपके पास स्पेशल आइटम्स क्या क्या मिलती क्या स्पेशल आइटम्स मिलते हैं? कुर्बानी का मीठा, కద్దు ఖీర్, అవి హలీం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే హలీం, అక్కడ చూడండి కద్దు ఖీర్, కుర్బానీ కా మిఠా అంటారు దాన్ని. ఇక్కడ మనకు అవి స్పెషల్గా రంజాన్లో దొరుకుతుంది. ఇక్కడ మనం చూసినట్టుగా దిక్కావుగా పబ్లిసిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ మాస్క్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రంజాన్ ఒక్కటే దొరుకుతుంది హలీం, మరి ఎప్పుడు దొరకదు. आपका नाम क्या है? मेरा नाम शेख बादशाह है. షేక్ బాషా. ఇది హలీంలో కలిపే ఆనియన్ అన్నమాట. ఆనియన్ ఇంకా కొత్తిమీర, అక్కడ వచ్చేసి మనకి ఐటమ్స్ నింబు దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర హలీం చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మనం తిన్నామా ఆ వీడియో చూపించడం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు వచ్చి ఇక్కడ తినొచ్చు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చాం ఓల్డ్ బస్ స్టాండ్కి. ఓల్డ్ బస్ స్టాండ్లో ఇక్కడ చూడండి, ఇది హలీం సెంటర్. జనాలు చూడండి ఎలా ఎగబడుతున్నారో. దిస్ ఈజ్ చాలా ఫేమస్. ఓకే ఫ్రెండ్స్, చూడండి డక్కన్ హరీస్ అని కర్నూలులో ఓల్డ్ సెంటర్లో ఇది చాలా ఫేమస్. మీరు ఎవరికి అడిగినా కూడా చెప్తారు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫోన్ నెంబర్ కూడా ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్ దొరుకుతుంది, మీరు ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే అందరు మనల్ని చూస్తున్నారు. కొంచెం నాకైతే ఇంతగా ఉంది, ఎందుకంటే ఎక్కువగా వీడియోలు తీయలేదు కాబట్టి. నాన్ స్టాప్గా వేస్తున్నాను అడుగుతాను. ఇంటికి చూడండి ఫ్రెండ్స్, పార్సల్ ఎలా తీసుకుపోతున్నారో. మనకి అంత ఫేమస్ అన్నమాట ఇక్కడ. మీరు ఇక్కడికి వచ్చి తినొచ్చు. भाई पार्सल ले दिन तो कितने घंटे तक रहता है? 10 बजे तक नहीं भैया, पार्सल ले लेते हैं तो उसमें अब घर को गया तक मिनिमम कितने घंटे तक गर्म रहता है? घंटा 2 घंटे आधा घंटा? 1 घंटा. చూడండి ఫ్రెండ్స్, ఒక ½ అవర్ వరకు 1 అవర్ వరకు ఇది వేడిగానే ఉంటుంది. నాకే చిత్రంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హలీంలోకి వేసే షేర్వా అనమాట. అది షేర్వా అంటారు దాన్ని. ఈ హలీంలోకి ఎక్కువగా రుచి వచ్చేదా షేర్వా వల్లనే. आती में आना था कैसा पूरा स्टाफ के ले लेते. ఈ హలీం పెట్టింది వీళ్ళే అన్నమాట, ఓనర్లు. ఈ హలీం పెట్టింది వీళ్ళే అన్నమాట, ఓనర్లు. 10 रुपये उधर को जाओ, दिखते हैं.
ఇంకో బకెట్ వస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ క్షణాలలో ఒక్కొక్క బకెట్ అయిపోతుంది. ఆయన కూడా తీసుకో. ఆయన కూడా తీసుకో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఒక్కగా ఉందో. ప్రతి ఒక్కరికి చెమటలు దారల్లా కారిపోతుంది. ఒక్క చుక్క కూడా దాంట్లో పడకుండా జాగ్రత్త పడుతున్న వాళ్ళు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే సరౌండింగ్లోనే ఇంకొక ఫేమస్ హలీం సెంటర్ ఉంది. ఇక్కడ దాదాపుగా మీకు డే అండ్ నైట్ నడుస్తూనే ఉంటుంది. అన్నింటిలో కంటే రష్ అన్నమాట ఇక్కడ. దీన్ని చౌక్ బజార్ అని కూడా అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తాజ్ కేఫ్, హైదరాబాదీ డక్కన్, హరీస్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్పెషల్గా అన్నీ దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, కర్నూలులో ఇక్కడ స్పెషల్గా ఇక్కడ దొరికేది ఓన్లీ మటన్ హలీం అన్నమాట. పెద్దది కాదు, ఇది మనకి మటన్ హలీం అన్నమాట. ఇది మనకి ఆంధ్ర స్వీట్స్ అని చాలా ఫేమస్. ఆంధ్ర మటన్ హలీం అన్నమాట. రంజాన్లో తప్ప ఇక్కడ ఎక్కడ ఇప్పుడు దొరకదు. బట్ ఇక్కడ రెగ్యులర్గా దొరికేది మనకి స్వీట్స్ దొరుకుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హలీం ఇది చాలా ఫేమస్. ఓన్లీ మటన్ ఒక్కటే అనమాట. బీఫ్ హలీం కాదు, మటన్ హలీం అనమాట. గ్యారంటీగా మీరు వచ్చి టేస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. తినేదానికంటే పార్సల్ ఎక్కువ అనమాట ఇక్కడ. మాట్లాడాలా? ఉండాలా నేను? మాట్లాడు.
హలీం అన్నమాట. స్పెషల్గా అంటూ ఏం లేదు, ప్రతి ఒక్క చోట ఇక్కడ దొరికేది. ఇది మన ఈ హోటల్ చూసినట్టయితే కర్నూలులో చాలా ఫేమస్ అన్నమాట. నబ్బేక్ హలీం తింటున్నాము. నబ్బేక్ హోటల్ అనమాట. షీజ్ మై బ్రదర్ షేక్ అహ్మద్, మేము మీ షేక్ మున్నా. హౌజిక్ షేక్ మనం ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ తీసుకొచ్చాము. అన్నీ ఫేమస్. కొన్ని చిన్న చిన్న హోటల్ ఉన్నాయి, అక్కడ మనం తీసుకోలేదు. చిన్న చిన్న హోటల్ చాలా ఉన్నాయి, బట్ అక్కడ మనము నిలబడి కొన్ని చోట్ల తీసుకోలేదు. వీడియో కొన్ని పెద్ద పెద్ద హోటల్ తీసుకున్నాను, బట్ నేను అక్కడ ఈ వీడియోలో కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి, మళ్ళీ కరోనా పరిస్థితుల్లో మన జనాల దగ్గర ఉండకూడదు అని చెప్పేసి నేను అవుట్ సైడ్ ఉన్నాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది కర్నూలులో కొన్ని పెద్ద పెద్ద కొన్ని చూపించాను. అన్నింటిలో అన్ని ఫేమస్, బట్ ఇంకా ఇది కూడా ఫేమస్. అక్కడ చాలామంది పార్సల్స్కి వస్తుంటారు, వెళ్తుంటారు. మన ప్లేస్ చూసేద్దామంటే ఇప్పుడైనా కాదు, నేను చిన్నప్పటి నుంచి కర్నూలు కాబట్టి చిన్నప్పటి నుంచి నేను తింటూనే ఉన్నాను. దీని టేస్ట్ సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పులుపుగా వస్తుంది, బాయ్స్ ఎక్కువ కొంచెం టేస్ట్ కూడా కలిపితే దీన్ని పూర్తిగా కలిపేసుకొని తింటేనే టేస్ట్ అన్నమాట. లేదంటే సేవా, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ పైన పైన ఉంటుంది. దీంట్లో పుదీనా వేస్తారన్నమాట స్మెల్ కోసము. హౌజిక్లో మా బ్రదర్ మేము చిన్నప్పటి నుంచి మేము తింటున్నాము, బట్ యూట్యూబ్ ఛానల్ మేము కొత్తగా పెట్టాము కాబట్టి మేము వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మన కర్నూలు సిటీ. కర్నూలులో దొరికే ప్రతి ఒక్క చోట మీకు హలీం ఎక్కడెక్కడ దొరుకుతుంది ప్రతి ఒక్కరిని చూపించాను. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రతి వీడియోలో. నేను ఇంటిలో ఫుడ్డే కాకుండా అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా కొత్తగా ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది నేను చూపిస్తాను. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక రంజాన్ మాసంలో ఒక్కటే హలీం అండ్ హరీస్ దొరుకుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ రంజాన్ మాసంలో కాకుండా ప్రతి శుక్రవారం కూడా హలీం దొరుకుతుంది. ఇది ఎక్కడనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అది ఏ హోటల్ కూడా చూపిస్తాను. అదే హోటల్లో మనం ఫుడ్ కూడా తింటున్నాం అన్నమాట.
మటన్ హలీం కర్నూలులో ది బెస్ట్ ఇంటర్నేషనల్ హోటల్. ఇంకా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మన వంట గది అనమాట, వంట రూమ్ అన్న. ఇది ఐటమ్స్ పేరు ఏమన్నది? कलमी कबाब, కల్మీ కబాబ్, तंदूरी चिकन, తందూరి చికెన్, तंगड़ी कबाब, తంగడి కబాబ్, चिकन टिक्का, ఓకే ఓకే. मलाई टिक्का కూడా ఉంటుంది. చికెన్ ఇప్పుడు టిక్కా, అయిపోయింది లైన్ లో. మలై టిక్కా కూడా ఉంటుంది ఇక్కడ. रुमाली అయిపోయింది रोटीस, రుమాలి రోటీ. ఇది if you want anyone तंदूरी रोटी, रुमाली रोटी, बटर नान, प्लेन नान, फुल्का, ఏ పుల్కానా? ఏ फुल्का కూడా ఇది रुमाली रोटी. ये रुमाल रोटी है. ఎక్కువ మూమెంట్ వచ్చేది रुमाली ఓకే ఓకే. పల్స్గా ఉంటుంది కాబట్టి. న్యూస్లో వస్తుందా? న్యూస్లో వస్తుందా? యూట్యూబ్లో వస్తుంది. మన కస్టమర్, డైలీ కస్టమర్ ఇక్కడ మనకి డైలీ కస్టమర్ ఉన్నాడు అన్న, మనకి డైలీ కస్టమర్ అలాగా అన్న. టేస్ట్ ఎలా ఉంటుంది అక్కడ? ఇక్కడ బాగుంటుంది టేస్ట్. వీళ్ళు వచ్చేసి బాగా చేస్తారు, చెప్పినమ్మడే నీట్గా పద్ధతిగా అన్నీ ఉంటుంది. ఓకే అంటే నైస్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, ఓకే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కర్నూలులో, ఓకే. కర్నూలు ఎక్కువగా హలీం జరిగేది ఈ హోటల్లోనే. ఈ హోటల్ ఇంటర్నేషనల్ హోటల్లో. ఇంటర్నేషనల్ హోటల్, ఫేమస్ హోటల్ కర్నూలులో. కర్నూలులో ఫేమస్ హోటల్. ఫేమస్ అంటే ఇంటర్నేషనల్ హోటల్. అవును. హోటల్ ఇంటర్నేషనల్. ఓకే ఓకే ఇక్కడ జరిగినట్టు కర్నూలు ఎక్కడ జరగదు. ओके थैंक यू. तुम्हें दो ने मेन हेड क्या था? जरा मास्क निकाल लो, ऑडियंस भी देखती हैं. जरा शुक्रिया अदा करती हैं, करते सुनो. ये कहते कि रोज़गार हमको तुम्हें फूड खिला रही.